మరియు స్వామి వివేకానంద గారి పేరు మీద ఇప్పుడు కాంపిటీషన్ అనేది కూడా పెట్టడం జరిగింది, వ్యాసరచన పోటీ. దానికి కూడా మనకు 10 గ్రాముల సిల్వర్ ఉంది. గోల్డ్ సిల్వర్ పథకాలు ఇస్తారు. అట్లనే మీరు కూడా ఇక్కడ విజేతలు. అందుకని ఆ సావిత్రమ్మ సాక్షిగా మీకు బంగారం వెండి ఇవ్వాలి ఈ సంక్రాంతి కానుకగా అన్న ఉద్దేశంతో ఫస్ట్ ప్రైజ్ 3 గ్రాముల బంగారం, అక్షరాల 3 గ్రాముల బంగారం. లెక్క చేస్తే 20,000 అవుతుంది. ఇప్పుడు 7,000కు గ్రాము ఉందట. 2 గ్రాముల బంగారం సెకండ్ ప్రైజ్. మూడో ప్రైజ్ 1 గ్రామ్ బంగారం. ఆ మూడోది ఎవరు భరిస్తారో ఇక్కడ లక్కీ డ్రా. మళ్ళీ వచ్చిన ప్రతి ఒక్క మహిళకు మమ్మీకి ఆనంద బాష్పాలు వస్తుంది. కవర్లు 4 పేర్లు విలువ కవర్లు కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం అధికారికంగా మీరు అమ్మకి జయంతి చేయండి, వర్ధంతి చేయండి. మర్చిపోవద్దమ్మా, మహిళలు ముఖ్యంగా మర్చిపోవద్దు. మన పిల్లలకి అన్ని నేర్పించుకోవాలి. మనం ఇంట్లో మహిళలు యాక్టివ్గా ఉంటేనే తర్వాత మన పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది. మన ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఏదైనా తప్పు చేసినా కూడా మనం సర్దిద్దుకొని వాళ్ళకి నచ్చ చెప్పి మన పిల్లల్ని మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనకుంది. మీరు మర్చిపోకండి మహిళలు. మన వాళ్ళు చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు. మగ పిల్లలు తప్పులు చేస్తుంటారు, ఆడపిల్లలు తప్పులు చేస్తుంటారు. మన ఇంట్లో అన్ని తప్పులు జరుగుతుంటాయి. కానీ సర్దిద్దుకొచ్చేది మగవాళ్ళే. మనం ఇంట్లో సర్దిద్దుతాము, వాళ్ళు బయట సర్దిద్దుతారు. ఎందుకంటే మనం ఇంట్లో గెలుస్తాము, వాళ్ళు రచ్చ గెలిచి వస్తారు. వాళ్ళు రచ్చ గెలిచి వచ్చే మన గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెడుతున్నారు. కాబట్టి మగవాళ్ళని కూడా ఎక్కువ తక్కువ చేయొద్దు, అందరం సమానమే. కాబట్టి ఈ ఊరికి రావడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా రుద్రమాదేవి మా హైదరాబాద్కి వచ్చి మేము అవార్డ్స్ ఇస్తూ ఉంటే వచ్చేది, మా ఊరికి వచ్చేది, హైదరాబాద్కి వచ్చేది, అవార్డ్స్ తీసుకుంటూ ఉండేది. ఈ అమ్మాయికి ఇంత ఆలోచన ఎట్లుంది, అంత దూరం నుంచి వస్తుంది, అవార్డ్స్ తీసుకుంటుంటది. అక్క ఇది చేయాలక్క, అది చేయాలక్క, ఇట్లా సాధించాలక్క అని చెప్తా ఉంటది. అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను బీసీలకి న్యాయం చేయడం కోసము సావిత్రిబాయి పుల్లే ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఫౌండేషన్ పెట్టిన తర్వాత ప్రతి జిల్లాలో, ప్రతి ఏరియాలో, ప్రతి గ్రామంలో ప్రభుత్వ విద్యా సంఘాలు అంటే ఏవైతే ఉన్నాయో అక్కడ నేను ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడము, ఇలాగా మహిళల్ని అభివృద్ధిలోకి తీసుకురావడము, చైతన్యవంతం చేయడము, వాళ్ళు చదువుకొని ఇంకా గొప్ప స్థితిలో ఉండాలన్న ఉద్దేశంతో నేను సావిత్రిబాయి పుల్లే ఫౌండేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి గతంలో సావిత్రిబాయి పుల్లే అమ్మ జన్మించినప్పుడు తనకు చదవంటే తెలీదు. కానీ తనకు ఒక తోడంటూ దొరికిన తర్వాత జ్యోతిరావు పుల్లే గారు తనని చదువు అంటే ఆ మహిళకు చదువు ఉంటేనే మంచిది అని చెప్పేసి చదివించడము, తన ద్వారా అన్ని గ్రామాలలో అందరు మహిళలకి చదువు చెప్పించడము ఇలా చేయడం జరిగింది. జ్యోతిరావు పుల్లే, సావిత్రిబాయి పుల్లే అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు గతంలో ఎవరికి తెలీదు, కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రం కూడా, మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా అధికారిక వరకాల పట్టణంలో రజని రుద్రమదేవి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకు బంగారు గోల్డ్ 3 గ్రాములు 5 గ్రాములు ఇచ్చింది. చాలా సంతోషం. మరి ఏదేమైనా ఈ వరంగల్ నగరానికి గొప్ప చరిత్ర ఉంటుంది. సమ్మక్క సారక్క, రాణి రుద్రమదేవి, సర్దార్ పాపన్న పుట్టినటువంటి గడ్డ. సర్దార్ సర్వాయి పాపన్న సినిమా 2003లో ఆయన చరిత్ర గెలిచి
నేను యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఇక్కడ బొత్సస్వామి అని మినిస్టర్ ఉంది, అంటే సీనియర్ మోస్ట్ లీడర్ నేను. ఎందుకు ఈ సర్దార్ సర్వాయి పాపన్న శివాజీ కంటే గొప్పోడు ఆయన. 24 కోటలు కట్టిండు. వరంగల్ ప్రాంతంలో తాడి చెట్లు ఎక్కితే మోస్తాను గోల్కొండను కొట్టే వీరుడికి అన్యాయం ఎందుకని జరిగిందని చెప్పేసి నేను సినిమా యాక్టర్ కానప్పుడు సినిమా తీసిన 100 ఎకరాలు అమ్ముకుని సినిమా తీసి ఇలా సర్దార్ పాపన్న అంటే అందరికీ తెలిసినట్టు చేస్తుంది. గవర్నమెంట్తో కొట్టాను. ఇలా గవర్నమెంట్ జన్మదినాలు వేడుకలు చేస్తుంది. నేను ఎటువంటి సినిమా హీరో అంటే అందరిలాంటి హీరో కాదు. అనుకోకుండా వచ్చిన నేను హీరో. ఆయన చాలామంది వచ్చారు, 100 మంది ప్రొడ్యూసర్లు వచ్చారు. క్యారెక్టర్ ఏమని చేయలే. ఇప్పుడు కేజీ సత్యమూర్తి మాజీ నక్సలైట్ పెద్ద పితామహుడు, ఆయన సినిమాలో హీరోగా చెబుతున్నా. మరి ఒడ్డరి ఓబన్న సినిమాకు కూడా ఆపర్చునిటీ అది కూడా వేస్తున్నా. పండుగ సాయన సినిమాలో కూడా హీరోగా చేయబోతున్నా. అంటే దాదాపు 5 సినిమాలకు హీరోగా చేస్తున్నా. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ప్రొఫెసర్ జయంతి సినిమా రిలీజ్ ఉంది. చాలామంది అంటారు తెలంగాణ వాళ్ళకి సినిమా చేయరాదు, హీరోలు లేరు అన్నారు. కానీ నేను కాంప్రమైజ్ కాకుండా రాజకీయాలు వదిలేసి 2004 నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి పిలిచి ఇస్తాను కూడా వద్దానండి. సీనియర్ మోస్ట్ లీడర్ బొత్సస్వామి అంటే ఎంత కూడా. నా పేరు పన్యాల మమతా గౌడ్. ఒక బీసీ బిడ్డగా, గౌడ బిడ్డగా నేను ఈ పరకాల ప్రాంతానికి రావడం జరిగింది. ఎవరి ద్వారా అంటే సావిత్రిబాయి పూలే అమ్మకి సేవలు చేస్తూ మేము సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ పెట్టేసి మేము సేవలు చేస్తూ అందులో నేను అవార్డ్స్ ఇవ్వడం వల్ల మన రజనీ రుద్రమాకి కూడా మేము హైదరాబాద్లో అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాము అవార్డు అంటే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ద్వారా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ పెట్టి సేవలు అందిస్తుంది పరకాలలో. మంచి మరో సావిత్రిబాయి పూలే అమ్మ బయలుదేరింది అనే ఉద్దేశంతో నేను అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము 7 ఇయర్స్ నుంచి కలిసి జర్నీ చేస్తున్నాము. కేవలం బీసీ బిడ్డలకి సేవను అందించాలి. మళ్ళీ ఈ మహిళలందరూ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్, వచ్చే యూత్ అంతా కూడా వచ్చే జనరేషన్ మహిళలకి ఇంకా విద్యని కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కానీ ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తూ మేము గత 7 ఇయర్స్ నుంచి కూడా జర్నీ చేస్తున్నాము. ఇంకా మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఇక్కడ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ద్వారా ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. ముగ్గుల పోటీలో మహిళలు చాలా యాక్టివ్గా ఉండి ముగ్గులన్నీ చాలా చక్కగా వేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా వచ్చింది. మేము ఫస్ట్ ప్రైజ్కి బంగారం 1 గ్రాము బంగారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి కూడా బంగారము, సిల్వరు, తర్వాత సర్టిఫికెట్స్ వాళ్ళకు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అంటే వాళ్ళ మీద బరువు బాధ్యతలు పెడుతున్నాం మేము. సర్టిఫికెట్స్ ఇవ్వడం అనగానే వాళ్ళు ఏదో తీసుకొని ఇళ్లలో పెట్టుకోవడం కాదు. సావిత్రిబాయి పూలే అమ్మ ఫోటోని పెట్టుకొని సర్టిఫికెట్ పెట్టుకొని మాకు ఒక బాధ్యత ఉంది, సమాజానికి మేము కూడా బాధ్యత తీసుకొని మేము చెయ్యాలి అన్న ఉద్దేశంతో మేము ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది, ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. వచ్చే జనరేషన్కి మేము ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఇదంతా ప్రోగ్రాం చేసాము. నమస్తే అందరికీ నమస్తే. నేను మీ రజనీ రుద్రమ, క్రాంతి జ్యోతి ఫౌండేషన్ చైర్పర్సన్. మనకిప్పుడు ఈరోజు పరకాల పట్టణంలో మనము ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా మనము విజేతలకు, న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన విజేతలకు ఫస్ట్ ప్రైజ్ 3 గ్రాముల బంగారం, సెకండ్ ప్రైజ్ 2 గ్రాముల బంగారం, థర్డ్ ప్రైజ్ 1 గ్రామ్ గోల్డ్, అలాగే కన్సోలేషన్ కూడా 1 గ్రామ్ గోల్డ్, అలాగే స్వామి వివేకానంద జీవిత చరిత్ర మరియు సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మీద కాంపిటీషన్ వ్యాసరచన పోటీ కూడా నిర్వహించడం జరిగింది. దానిలో కూడా మనకు 10 గ్రాముల వెండి మరియు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ముఖ్య అతిథులుగా మన అన్న గారు వచ్చిండ్రు. అయితే జై హింద్ అన్నగారు మనకు ఈ మధ్యలో సర్వాయి పాపన్న సినిమా అనేది తీయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మనకు మన మహానేతలు, మన రాష్ట్రం కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు పోరాడిన మన నేతలు ఎంతోమంది ఉన్నారు. ఆ నేతల కాన్సెప్ట్ తోటి అన్న మనకు సినిమాలు తీయడము, ప్రొడ్యూసింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు మన సావిత్రమ్మ ఆశయాలతో ముందుకెళ్తూ 10 సంవత్సరాల నుంచి మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్న అక్క పన్యాల మమతా గౌడ్ గారు మాకు ఏ విషయంలోనైనా సపోర్ట్ ఉంటారు. ఈరోజు మాకు ప్రైజెస్ ఇవ్వడానికి కూడా మాకు అమౌంట్ విషయంలో, గోల్డ్ విషయంలో సపోర్ట్ చేసిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మహిళలకు, మీడియా మిత్రులకు మరియు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనకు రాబోయే మార్చి 10వ తారీఖున సావిత్రమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పరకాలలో మనము
మనం అమ్మగారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గానికి విగ్రహాలను స్థాపించడం అనేది మన బీసీ బిడ్డలు మనకు అక్క వాళ్ళ సపోర్ట్ తోటి చేయడం జరుగుతుంది. ఊరూరా ఒక జాతరలాగా మనము మహానేతల విగ్రహాలు అనేది మహనీయుల విగ్రహాలు అనేది స్థాపన కోసము మన పరకాలలోనే మొట్టమొదటిగా మార్చి 10th అమ్మగారి వర్ధంతి రోజు మొట్టమొదటిగా మనము గత 7 years బ్యాక్ సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయుని దినోత్సవం అనేది చేయడం జరిగింది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం అది డిక్లరేషన్ చేసింది. కానీ మేము 7 years బ్యాకే ఈ విషయాన్ని మేము గుర్తించి సావిత్రమ్మ పేరు మీద మహిళా సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థలో భాగంగా మా క్రాంతి జ్యోతి నుండి మేము ఉమెన్స్ టీచర్స్ డే చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటి మహిళా సాధికారత స్వచ్ఛంద సంస్థ సావిత్రమ్మ